దాసెల్లం బేతెల్ స్వచ్ఛంద సంస్థ దోమకొండ. మా గ్రామంలో మరలా నేను ప్రజాప్రతినిధిగా సర్పంచ్గా అయినప్పుడు ఆ గ్రామంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఒక ఆవిడ తన పిల్లలను తీసుకుని వచ్చేసి నన్ను దూషించింది. తీరా కనుక్కున్న వరకల్లా ఆమె నా మిత్రుడు కల్వాల రాముడు ఎన్కౌంటర్లో చనిపోయాడు, ఆ పిల్లలు అనాథలు అయిపోయాడు. ఆ రోజు నాడు ఆ పిల్లలను బట్టి అనాథల పిల్లలైనటువంటి వారిని చేర్చుకోవాలనే ఉద్దేశంతో లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించి ఈ హోమ్ స్థాపించాలనే నిర్ణయంతో ఉన్నాను. కానీ అప్పుడు సరైనటువంటి సపోర్ట్ నాకు కానీ ఆలోచన విధానం కానీ లేక కొన్ని రోజులు జరిగిన తర్వాత నేను 2008లో మరి నేను ఎంపీగా కొనసాగుతున్న క్రమంలో మరి 10 మంది పిల్లలతోని ఈ ఆశ్రమాన్ని నేను స్టార్ట్ చేసినాను. కేవలం నా సొంత డబ్బుతోని సొంత వ్యవసాయం పండించేటట్టు చేసిన. కానీ సమాజంలో అనేక మంది బాల కార్మికులు, తిండి కూడు గుడ్డ నీడలేనటువంటి అనేక మంది బడికి బయట ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఎక్కువ అనాథ పిల్లలు అనేటటువంటిది కనిపించడం బట్టేసి కేవలం నక్సల్ యొక్క ద్వారా చనిపోయినటువంటి వారి పిల్లలే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకోవాలనే ఉద్దేశంతో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తే ప్రస్తుతం 53 మంది పిల్లలు ఈ ఆశ్రమంలో ఆశ్రయిస్తున్నారు. మా ఇంట్లో మా పిల్లలతో పాటు వీరు కూడా ఉంటున్నారు. ప్రతి వారు కూడా మమ్మీ డాడీ అనేటటువంటి విధంగా మమ్మల్ని పిలుస్తున్నారు. ఈ ఆప్యాయత లోకంలో ఎంత సంపాదించితే ఇంత గొప్ప సంతోషం అనేటటువంటి ఎంజాయ్మెంట్ లేదు. మరి దీంట్లో చాలా అనేటటువంటిది ఉంది. ఇంకా దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ మేము ఇంతవరకు తీసుకోలేదు. ఎవరికి కూడా ఇది మిత్రులు కానీ చేయలేదు. మా సొంతదాంతో చేస్తున్నట్టు ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చేసి ఏమైనా సపోర్ట్ అందించినట్లయితే, ప్రభుత్వం సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మందిని చేర్చుకొని ఒక నాణ్యతమైనటువంటి విద్యతో పాటు ఉజ్వల భవిష్యత్తు అనేటటువంటిది కలిగించాలనేటువంటి ఆశతో అంటే ఉన్నాను. ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీ సపోర్ట్ మాకు అవసరం ఉంది, మీ హెల్పింగ్ హ్యాండ్స్ మాకు అవసరం ఉంది. అది మీరు చేసినట్లయితే మనం అందరం కలిసి సమాజంలో ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థను కానీ ఇలాంటి అనాథలు ఉన్నటువంటి వారిని కూడా చేర్చుకోవడానికి, ఒకవేళ నేను వారికి సపోర్ట్ చేయకపోతే వారు బాల కార్మికులుగా, చిల్లర దొంగలుగా, ఇంకా నేరస్తులుగా, అంతకులుగా, తీవ్రవాదులుగా మారేటట్టు ప్రమాదం ఉంది. కనుక వారిని అదేవిధంగా రోడ్ల మీద మనం వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించి అందరినీ బడిలో చేర్పిస్తాం. మీ హెల్ప్ గురించి మీ సపోర్ట్ గురించి మేము ఎదురు చూస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ.